కూడా సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా నీకు వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా, చక్కటి స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు నీకు స్తోత్రాలు. ఈ శ్రేష్టమైన సమయంలో నీ వాక్యం కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాము. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నీ వాక్యము కొరకు మా ప్రాణం ఆశపడుచున్నదయ్యా. మా ఆశను తీర్చండి. నీ వాక్యము ద్వారా మా హృదయాలు నింపి మేము ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలాగ ఈ లోకాన్ని జయించాలో ఆ కృప అనుగ్రహించి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దూరాన సమీపాన్ని వాక్యం వింటున్న వారందరూ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు ఒక ప్రత్యేకమైన వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దయచేసి వర్తమానాలన్నీ కూడా అవకాశం ఉంటే ఒక డైరీ తీసుకొని రాసుకోవాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే చాలా విలువైన మాటలు ఇవి. లోకంలో దొరికే మాటలు కాదు, విలువైన మాటలు. ఈ మాటలు మీరు వెంట మాత్రమే కాదు, అనేక మందికి పంపించాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు యొక్క వర్తమానం అంశం ఏమిటంటే లోబడుట. ఈరోజు వర్తమానం యొక్క టైటిల్ లోబడుట. ఎవరికి లోబడాలి, ఎందుకు లోబడాలి, లోబడటం వల్ల మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటి, లోబడకపోతే మనకు వచ్చే నష్టం ఏమిటి అనేది ఈ వాక్యం ద్వారా మనతో దేవుడు మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. క్రైస్తవ సంఘాల్లో కానీ, క్రైస్తవ కుటుంబంలో కానీ బాగా మనము నేర్చుకున్నది ఏంటంటే, మందిరాలకు వెళ్ళిన తర్వాత పాటలు పాడటం బాగా నేర్చుకుంటాం, ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకుంటాం, ఎలా సాక్ష్యం చెప్పాలో నేర్చుకుంటాం, అవకాశం ఇస్తే 4 మాటలు ఎలా చెప్పాలో కూడా నేర్చుకుంటాం. అయితే మనం నేర్చుకోవలసినవి, మరుగై ఉన్నవి, లేదా నీ ఆశీర్వాదానికి మెట్టిల్లు ఏదైనా ఉన్నాయంటే ఇప్పుడు నేను చెప్పబోయేవి. నువ్వు ఆశీర్వాదానికి కారకుడిగా ఉండాలంటే, లేదా నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే ఖచ్చితంగా నీవు దేవునికి లోబడేవాడిగా ఉండాలి. 2, దేవునికి విధేయత చూపేవాడిగా ఉండాలి. 3, దేవుని మాటకు నువ్వు లోబడి ఆయన మాట ప్రకారంగా నడిచేవాడిగా ఉండాలి. 4, దేవుని పరిచర్యలో నీ బలాన్ని, నీ ధనాన్ని, నీ సమయాన్ని ఖర్చు పెట్టేవారుగా మనం ఉండాలి. వీటన్నిటినీ మనం చేస్తే ఆధ్యాత్మికంగా నువ్వు ఉన్నతంగా ఎదుగుతావు, నీ కుటుంబం కూడా బహుగా ఆశీర్వదించబడుతుంది. మందిరానికి వచ్చిన తర్వాత మనం ఏం నేర్చుకోవాలి ఎక్కువగానంటే లోబడటం నేర్చుకోవాలి. ఎవరికి లోబడాలి? దేవాతి దేవునికి మనం లోబడాలి. ఆయనకి లోబడే వ్యక్తులుగా మనం ఉంటే ఆశీర్వాదము నీ ఎదుటికి వచ్చి మోకరిల్లుతుంది. ఆశీర్వాదం గురించి నువ్వు పరిగెట్ట అవసరం లేదు, ఆశీర్వాదమే నీ ఎదుటికి వచ్చేటట్టుగా దేవుడు చేస్తాడు. మనము దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ప్రాముఖ్యంగా నేర్చుకోవాల్సిన విషయాలు ఇవే. ఈరోజు లోబడాలి అనే విషయం గురించి మనం మాట్లాడబోతున్నాం. అవి ఎవరెవరికి లోబడాలి, లోబడటం వల్ల మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటో ఒక్కొక్కటిగా మీరు క్లుప్తంగా రాసుకోండి. నేను నెమ్మదిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరిచి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. చాలమ్మ. ఇక్కడ మొట్టమొదటిగా మనం ఎవరికి లోబడాలంటున్నాడు చెప్పండి? దేవునికి మనము లోబడాలి. దేవునికి లోబడితే మనము శత్రువైన సాతానుని మనము ఎదిరించవచ్చు లేదా జయించవచ్చు.
మీలో చాలామంది చెప్పే మాటలు ఏంటంటే, అయ్యా చాలా శోధనలు ఎక్కువైపోతున్నాయి, శ్రమలు ఎక్కువైపోతున్నాయి, బాధలు ఎక్కువైపోతున్నాయి, సాతాను మమ్మల్ని టార్గెట్ చేశాడు, మా మీదుగా వస్తున్నాడు అన్నట్టుగా మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. అయితే ఒక మాట మీకు చెప్తాను, వినండి. మనము దేవునికి లోబడితే అపవాదిని మనం ఏం చేస్తాము? జయించేవారుగా ఉంటాం. అపవాదిని జయించాలంటే మీ దగ్గర ఉండవలసిన ఆయుధం ఏంటి తెలుసా? దేవునికి లోబడటం. దేవునికి లోబడే అనే ఆయుధం నీ దగ్గర ఎప్పుడైతే ఉంటుందో సాతాను నీ యొద్ద నుంచి పారిపోతాడు. అంటే దేవునికి లోబడితే ఏం జరిగిద్ది అని అంటే, దేవుడు నీ పక్షాన సాతానుతో యుద్ధం చేస్తాడు. యుద్ధము మనం చేసేది కాదు. ఎవరు చేస్తారు యుద్ధము? దేవుడే చేస్తాడు. ఇజ్రాయేలు పక్షాన యుద్ధం ఎవరు చేశారు? దేవుడే చేశాడు. ఎందుకంటే వారికి లోబడ్డారు కనుక. దేవునికి మనం లోబడతాం ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు సాతానును మనం ఈజీగా జయించవచ్చు. వాడు మన యొద్ద నుంచి పారిపోతాడట. మళ్ళీ మాట చదవండి ఒకసారి. కాబట్టి దేవునికి లోబడుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును కదా. ఎస్, నిజమే. మన దేవునికి లోబడే అనుభవం కలిగి మనం ఉండాలి. అంటే దేవునికి లోబడటం అంటే ఏంటి? అసలు దేవునికి లోబడటం అంటే అర్థం ఏంటి? ఒక మాట గుర్తుపెట్టుకోండి. దేవునికి లోబడ్డవని ఎప్పుడు తెలుసా మనకి? దైవజనుడికి లోబడినప్పుడు, దైవజనుడికి విధేయత చూపినప్పుడు. అంటే విధేయత చూపడం, లోబడటం అంటే అర్థం ఏంటి? ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మీరు రోజు మందిరానికి వస్తూ వెళ్తూ ఉంటారు కదా. ఎప్పుడైనా ఏదో పనిపడి ఊరు వెళ్ళారనుకోండి, వెంటనే దైవజనుడికి ఒక రోజు ముందే ఫోన్ చేసి, అన్నా మేము పలానా పని మీద నిమిత్తం వెళ్తున్నామన్నా అని మీరు చెప్పారనుకోండి, దాన్ని ఏమంటారు తెలుసా? లోబడుట అంటారు. చాలామంది ఈ విషయంలో ఫెయిల్ అయిపోతూ ఉంటారు. మనకెందుకులే, చెప్పపోతే నష్టమే వచ్చిందిలే అన్నట్టు అనుకుంటారు. లేదు లేదు లేదు, నువ్వు లోబడ్డావా లేదా అనేది దేవునికి తెలియాలంటే ఇక్కడ దేవునికి నీకు ప్రతినిధిగా ఉన్న దైవజనుడికి మనము ఇంటిమేషన్ ఇచ్చేటట్టుగా ఉండాలి. నేను మీకు బాగా వివరంగా చెప్తాను కొన్ని విషయాలు. మేము కూడా ఈ విశ్వాస యాత్రలో ప్రయాణం చేసినప్పుడు ఒకే సంఘంలో కట్టబడ్డాము, ఒకే సంఘంలో ఎదిగాము. మా దైవజనుడికి మేము ఎంత అధికారం ఇచ్చామంటే, నాకు తెలిసి నేను అనుకుంటాను, ఇది ఫుల్పేట దగ్గర నుండి చెప్తున్నాను, ఇది దేవుడుండే స్థలము. మా అమ్మ కంటేను, మా నాన్న కంటేను, మా అన్నదమ్ములు అందరికంటే కూడా మొదటి ప్రయారిటీ ఎవరికి ఇచ్చేవాడిని అంటే దైవజనుడికి ఇచ్చేవాడిని నేను. ఎందుకు తెలుసా? ఆయన మా ఆత్మీయ తండ్రి కనుక. ఆయనకి చెప్పిన తర్వాత ఏ విషయం ఉన్నా మా అమ్మ వాళ్ళు చెప్పేవాడిని నేను. అలా చెప్పటం వల్ల ఈరోజు దేవుడు ఒక ఘనమైన స్థితిలో దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు. ఇది లోబడాలి. దేవునికి లోబడితే సాతాను నువ్వు జయించవచ్చు, వాడి తంత్రములు నువ్వు కనిపెట్టవచ్చు, వాడి కుయుత్తు నువ్వు కనిపెట్టవచ్చు. వాడిని ఎలా జయించాలో దేవుడే నీకు నేర్పుతూ ఉంటాడు. దేవునికి లోబడుట మొదటగా మీరు నేర్చుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉండాలి. మన పితరులు అనేక మందిని మీరు చూడండి. ఉదాహరణకి మీకు తక్కువని గుర్తొచ్చే వ్యక్తి ఎవరైనా అంటే అబ్రహాము దేవునికి లోబడ్డాడు. ఎంతగా లోబడ్డాడు తెలుసా? ఆయన ఊరు అనే ఊరిలో నుండి కానాను ప్రాంతానికి ప్రయాణమై వెళ్ళడానికి దేవుడు తనతో మాట్లాడాడు. వెంటనే తన భార్య కూడా చెప్పకుండా పెట్టుబేడ చదువుకొని బయలుదేరుతూ ఉన్నాడు.
సరే ఈయనంటే మాట్లాడాడు, బయలుదేరుతున్నాడు, ఓకే. కానీ తన భార్య, మీకు ఒక విషయం చెప్తాను ఇక్కడ, మీరు దేవునికి లోబడినప్పుడు మీ భార్యలు మీకు లోబడతారు, మీ పిల్లలు మీకు లోబడతారు. ఎవరికి లోబడాలి? మనము దేవునికి లోబడినప్పుడు మన పిల్లలు మనకి లోబడతారు, మన భార్య మనకి లోబడుతుంది. ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అబ్రహాము ఎంతగా లోబడ్డాడంటే తన ఏకైక కుమారుణ్ణి బలి ఇవ్వడానికి కూడా వెనకాడలేదు. ఈ విషయము శారాకు కూడా ఒక్క మాట కూడా చెప్పలా. ఉట్టనే మేము బలి ఇవ్వడానికి, అదే ప్రార్థన చేయడానికి వెళ్తున్నాము, యెహోవాకు మొక్కుబడి ఉంది, 2 మేకపిల్లలు తీసుకెళ్తున్నాము, లేక గొర్రె పిల్లలు తీసుకెళ్తున్నాము అని చెప్పాడే కానీ చివరిగా ఆ మాట తన కుమారుడు కూడా చెప్పలేదు. అంటే ఎంత విధేయత చూపాడో ఆలోచన చేయండి. మీకు ఒక మాట చెప్తాను వినండి. అసలు ఆశీర్వాదం అంతా కూడా దేనిలో ముడిపడి ఉంది తెలుసా మీకు? విధేయతలోనే ముడిపడి ఉంది, లోబడటంలోనే ముడిపడి ఉంది, తగ్గించుకోవటంలోనే ముడిపడి ఉంది, మాట వినడంలోనే ముడిపడి ఉంది. మన ఆశీర్వాదం అసలు తెలియక, మనకి దాని యొక్క ఉనికి పొట్టు మనకి తెలియక ఏదో అందరిలాగా ప్రార్థన చేస్తున్నాము, వెళ్ళిపోతున్నాం. కానీ మీకు తెలుసా, వీటన్నిటికంటే ప్రాముఖ్యమైన పాట కంటే కూడా, నీ ప్రార్థన కంటే కూడా, నీ ప్రసంగం కంటే కూడా ప్రాముఖ్యమైనది ఏమిటి తెలుసా? బేసిక్. ఇది బేసిక్ కరెక్ట్గా ఉంటే దాని మీద ఎన్ని బిల్డింగ్లైనా కట్టొచ్చు. నీ ఆత్మీయ ఇంటిని నువ్వు కట్టుకోవాలంటే నీకు బేసిక్ ఏముండాలి చెప్పండి? ఈ 4 పునాదులు ఉండాలి. ఆ 4 పునాదులు ఏంటి చెప్పండి మళ్ళా? 1 విధేయత అనే పునాది ఉండాలి, 2 లోబడమనే పునాది ఉండాలి, 3 మాట వినే 1 వినటము, లోబడటమును, విధేయత చూపటం, 4 ఏంటి? తగ్గించుకోవటం. ఈ 4 అనుభవాలు, ఈ 4 పూర్వకాలంలో ఏం చేసేవారంటే, ఒక తాటేకిల్లి వెయ్యాలంటే ఏం చేసేవారు చెప్పండి? 4 పక్కన 4, మధ్యలో ఏం చేసేవారు? 1 నిట్రాడ్ అంటారు కదా దాన్ని, అట్లా వేసేవారు. ఎందుకని? మధ్యలో ఇది ఉండాలి, 4 పక్కన స్తంభాలు ఉంటే ఆ ఇంటూ ఎటు కదలకుండా నిలబడుతుంది. 1 దేవునికి మనం లోబడాలంటే ఈ 4 అనుభవాలు నీకుంటే ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు. ఇది మొదటిది. రెండవదిగా మనము ఎవరికి లోబడాలి తెలుసా? నీ ఆత్మలు కాయిచున్న కాపరికి మనం లోబడాలి. ఆ మాట చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. హెబ్రీ, మీ పైన నాయకులుగా ఉన్నవారికి లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండిడి. చాలమ్మ, ఎంత అద్భుతమైన మాటలు అపోస్తలుడైన పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడో ఆలోచన చేయండి. ఆయన పైన ఉన్న నాయకుడు అంట. ఆయన పైన ఎవరు, ఏ నాయకుడు ఉన్నాడు? మనందరికి నాయకుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆ నాయకుడికి నేను లెక్కప్ప చెప్పాలి. హెబ్రీ పత్రికలు ఈ మాటలు ఎందుకు రాస్తున్నాడంటే ఆ సంఘానికి బోధిస్తూ ఉన్నాడు. ఓ హెబ్రీ సంఘస్థులారా, నేను నా పైన ఉన్న నాయకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి నేను ఒక దినాన్ని లెక్క అప్ప చెప్పాలి. ఎవరి నిమిత్తము? ఆత్మల నిమిత్తము, సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి నిమిత్తము నేను లెక్క అప్ప చెప్పాలి. గనుకనే ఈ విషయంలో నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, ఈ విషయంలో నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఆయన ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. మీకు బాగా తెలుసు కదా, 5 తలాంతులు ఇచ్చినోడిని, 3 తలాంతులు ఇచ్చినోడిని, 1 తలాంతు ఇచ్చినోడిని ఇచ్చిపోయాడా? వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చి అడుగుతాడు వాళ్ళని, అయ్యా నేను మీకు ఇచ్చిన తలాంతులు లెక్క చెప్పండి అన్నాడు. నాకు తెలిసి వాళ్ళు చిన్న ఒకడున్నాడు చూసా, 1 తలాంతు ఇచ్చినోడు ఉన్నాడు చూసారా, వాడు అనుకుని ఉంటాడు ఆ ఎల్లోడు ఏమొస్తాడులే, వచ్చిన
ఇంత చిన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాడా, నన్ను లెక్క అడుగుతాడా అన్నట్టుగా నిర్లక్ష్యముగాను అలక్ష్యముగాను తన బ్రతుకుతూ వచ్చాడు. కానీ మిగతా ఇద్దరు మాత్రము దేవుని యందు భయభక్తులు కలిగి ఇచ్చిన తలాంతులను చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టారు. దేవుడు రానే వచ్చాడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండడు కదా. ఆయన మాట అవునంటే అవును, ఎస్ కాదంటే కాదు. దేవుని మాట ఖచ్చితమైనది. ఆయన రానే వచ్చాడు. వచ్చి 5 తలాంతులను అడిగాడు, బాబు నీకు ఇచ్చిన 5 తలాంతులు ఖర్చు పెట్టావా అని అంటే, ఖర్చు పెట్టానయ్యా, దీనికి 5టికి 5 సంపాదించాను, 10 చేశాను. రెండోవాడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, అరే బాబు నీకు ఇచ్చిన 2 తలాంతులు ఖర్చు పెట్టావా, ఖర్చు పెట్టానయ్యా, 2కు మరొక 2 సంపాదించాను. మూడోవాడి దగ్గరికి వెళ్ళాడు, అరే నీకు ఇచ్చిన 1 తలాంతు ఏం చేసావు అని అంటే, నువ్వు విత్తన చోట కోయివాడు అని, నువ్వు కఠినుడు అని. ఆడి మాటలు చూడండి, పోనీ ఖర్చు పెట్టకపోతే ఖర్చు పెట్టబోలే, కానీ మాటలు ఎలాగున్నాయి. విత్తన చోట అంటే కోయివాడు అంట, విత్తన చోట ఎవడన్నా కోస్తాడా? అందుకని అంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిది. ఆ నోరు మంచిది కాదు. ఈ మాట అంటుంటే ప్రభుకు బాగా కోపం వచ్చి ఈ కాళ్ళు చేతులు కట్టివేసి అగ్నిలు వేసిండు అన్నాడు. అంటే ఖచ్చితంగా ఈ మాటను బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, ఖచ్చితంగా నిన్ను ప్రభువు తన సింహాసనం ఎదుట నిలబడినప్పుడు లెక్క ఖచ్చితంగా అడుగుతాడు. ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. తల్లి గర్భంలో పడిన మొదలుకొని ఈ క్షణము వరకు, నువ్వు చనిపోయే వరకు కూడా నువ్వు ఎలాగ బ్రతికావో, ఎలా జీవించావో, ప్రభువు నీకు ఇచ్చిన తలాంతులు ఎలా ఖర్చు పెట్టావో, ఎలా వాడావో, దాని ద్వారా ఎన్ని ఆత్మలు సంపాదించావో, నువ్వు ఎంత ప్రార్థన చేసావో, ఎంత పరిచర్య చేసావో, ఎన్ని ఆత్మలు సంపాదించావో, ఇవన్నీ కూడా ప్రభు ఖచ్చితంగా మనల్ని కూడా చెప్పండిరా, అది లెక్క అడుగుతాడు. ఈ విషయంలో చెప్పరు మీరు. ఏ విషయంలో చెప్తారు? ఎవరికైనా డబ్బులు ఇచ్చి 1,00,000 ఎగ్గొట్టి వెళ్ళిపోతారు చూసావు, అప్పుడు బాగా చెప్తారు, ఎంత ఇచ్చేవాడికి ఎన్ని నెలలు అయింది వడ్డీతో సహా చెప్తారు. నేనేమంటున్నానంటే, చాలా జాగ్రత్త సంగమా. ఏదో వాక్యం విన్నామో వెళ్ళిపోయామని కాదు. మీకు దేవుడిచ్చిన మీ తలాంతులను మీరు ఖర్చు పెట్టకపోతే, వాటికి లెక్క అప్పచెప్పకపోతే, ఆ ఒక్క తలాంతుడిని నరకాగ్నిలోకి వెళ్ళినట్లుగానే మనం కూడా నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాం. నీ సమయం విషయంలో, నీ బలం విషయంలో, నీ ధనం విషయంలో నువ్వు ప్రభువుకు లెక్క అప్పచెప్పాలి. ఇక్కడ పౌలు అంటాడు, నా పైన ఉన్న నాయకుడికి నేను లెక్క అప్పచెప్పవలసిన వాడినై ఉన్నాను కనుకనే మీ ఆత్మలు నేను కాయిచున్నాను. ఇప్పుడు చెప్పండి, కాపరి ఎందుకు చేస్తాడు పని? ఇక్కడ ఈ మాటలు బట్టి మీకు ఏం అర్థమైంది? కాపరి విశ్వాసాలని ఎందుకు కాస్తాడో తెలుసా? భయముతో, వణుకుతో. ఈ విషయం నాకు బాగా తెలుసు. అందుకని మన వాళ్ళు ఎవరు రాకపోయినా ఖచ్చితంగా నేను ఫోన్ చేస్తాను. ఎందుకు తెలుసా? ఆత్మల పట్ల అంత బాధ్యత కలిగి మనం లేకపోతే ప్రభు నన్ను లెక్కడినప్పుడు తల దించుకోవాల్సి వస్తుంది. ఏదో డబ్బు కొరకు నేను సేవ చేయట్లేదు, మళ్ళా చెప్తున్నాను. ఆత్మల పంట కొయ్యాలని, ఒక గుంపు జనాంగాన్ని ప్రభు కొరకు సిద్ధపరచాలని ఒక ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాను. ఇక్కడ లెక్క ఒప్ప చెప్పాలి అనే విషయం మనం విన్నాం కదా. ఎందుకు ఆత్మలు కాస్తున్నాడో మళ్ళా చదువున్నాను అన్నమాట. అది చాలా, ఈ మాట మీరు పట్టుకోండి. వారు మీకు కాపరిగా ఉండి మీ ఆత్మల కాయిచున్న కాపరి ఎలా పని చేయాలంట? సంతోషంతో పని చేయాలా, దుఃఖముతో పని చేయాలా? అంటే మేము సంతోషంగా ఉండాలంటే మీరు మమ్మల్ని ఏం చేయాలా? అది బాగా చెప్పింది నవీన్, బాగా చెప్పింది ఈ విషయంలో. దేవునికి మహిమ. మేము సంతోషంగా ఉండాలంటే ఈరోజు ఆదివారం కదా అన్న, మేము మటన్ కూర వండుకున్నాం, కొంచెం పంపిస్తామన్నా. ఈరోజు బిర్యానీ వండామన్నా, బాగా చేస్తాం, మేము బాక్స్ పంపిస్తామన్నా, లేదా మా ఇంటికి రండి అన్నా, లేదా క్రిస్మస్కి వచ్చింది కదన్నా ఒక గిఫ్ట్ కొనిస్తామన్నా,
లేకపోతే ఒక జత బట్టలు కొనిస్తాము దైవజనుడికి, లేకపోతే ఇయ్యిస్తాం, అవన్నీ ఇవ్వటం మంచిదే. అయితే వాటి వల్ల మాకు అంత సంతోషం ఉండదు. కానీ మాకు ఎప్పుడు సంతోషం కలిగితే తెలుసా? మీరు లోబడినప్పుడు, మీరు విధేయత చూపినప్పుడు, మీరు మాట విన్నప్పుడు, మీరు తగ్గింపు జీవితం కలిగి ఉన్నప్పుడు, ప్రతి దైవజనుడు, భూమి మీద ఉన్న ప్రతి దైవజనుడితో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా సంతోషపడతారు. సంతోషము అంటే మాకు ఎక్కడ కలిగితే తెలుసా? నేను వ్యక్తిగతంగా మీకు కొన్ని విషయాలు చెప్తాను. నాకు అన్నిటికంటే సంతోషకరమైనది ఏంటి తెలుసా? నాకు సంఘం అంతా నిండిపోతే చాలు, అదే నాకు పట్టలేనంత సంతోషం. కుటుంబాలుగా వస్తే చాలు, అదే నాకు ₹1,00,00,000 ఆర్డర్ తగిలినంత సంతోషం కలుగుతుంది. ఇది ఆత్మ సంబంధమైనదా, శరీర సంబంధమైనది నా కోరిక? గనుక మేము సంతోషముతో మిమ్మల్ని కాయాలే కానీ దుఃఖముతో కానీ బాధతో కానీ మేము పొరపాటున కాయకూడదు. ఒకవేళ కాస్తే ఎవరికి నిష్ప్రయోజనం? ఎవరికి చెప్పాలి? ఎవరికి? సంఘానికి నిష్ప్రయోజనం, ప్రయోజనం లేదు. నేను ఎంత గంతు చించుకుని ఇక్కడ వాక్యం చెప్పినా, ఎంత బలమైన వాక్యం చెప్పినా అది ఏమాత్రము కూడా మీకు ప్రయోజనకరం కాదని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దైవజనుడు ఎప్పుడు కూడా సంతోషముతో సంఘాన్ని కాయాలే కానీ దుఃఖముతో కాయకూడదు, బాధతో కాయకూడదు. అలా కాస్తే ఏం జరుగుతుందో చెప్తాను. సౌలు ఉన్నాడు, ఇజ్రాయేలుకు మొట్టమొదటి రాజు సౌలు. సౌలును అభిషేకించింది ఎవరు? సమూయేలు. ఈ సౌలును అభిషేకించిన సమూయేలు ఒక రోజుని ఒక పని అప్పగిస్తాడు. నువ్వు అమాలేకుల మీదకి వెళ్ళి అక్కడున్న పశువులన్నిటినీ, పిల్లల్ని, పెద్దవారిని, చిన్నవారు అందరినీ కూడా సమస్తమును నాశనం చేసి రావాలి. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. ఇది అయ్యా నేను అందుకనే ప్రభు అభిషేకించాడు, అందుకని నేను ఎన్నుకున్నాడు అని అంటే సరేనయ్యా అని వెళ్ళాడు, అందరినీ సంహరించాడు. అయితే కొన్ని బలిసిన వాటిని మాత్రము సంహరించలేదు, ఆ రాజును మాత్రము సంహరించలేదు. ఆ రాజుని వెంట పెట్టుకొచ్చాడు, ఆ రాజు కుటుంబాన్ని వెంట పెట్టుకొచ్చాడు, కొన్ని బలిసిన వాటిని వెంట పెట్టుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత వాటిని సామాగ్రిలో దాచాడు, ఇంటి దొడ్డులో దాచాడు మన భాషలో చెప్పుకోవాలంటే. ఈలోగా ఈ సమాచారము, ఈ వార్త సౌలు చెప్పిన పని కరెక్ట్గా చేశాడా లేదా అనే ఆలోచనతో సమూయేలు ఆ విషయం నిమిత్తం పరుగున వస్తూ ఉన్నాడు. నేను అప్పగించిన పని సౌలు ఎలా చేశాడనే విషయంలో తెలుసుకోవడానికి వచ్చాడు. వస్తే అడుగుతాడు, సౌలు రాజా, నేను చెప్పిన పని సంపూర్తిగా చేసావా లేదా అని అడిగితే చేశానయ్యా, నేను చెప్పింది చెప్పినట్టుగా చేశానని చెప్పాడు. ఈలోగా అడగక మునిపే దొడ్డులో నుంచి ఇవే స్వరం వినపడుతుంది. ఎద్దుల సౌండు, మేకల సౌండు, గొర్రెల సౌండ్ వినబడుతూ ఉంది. ఆ శబ్దాలు వినబడుతూ ఉన్నాయి. ప్రవక్త అడుగుతూ ఉన్నాడు, ఏమయ్యా అన్ని చంపేశానన్నావు కదా, సంహరించానన్నావు కదా, ఏంటి శబ్దాలు ఏంటి అని అంటే, అవి బలిసినవయ్యా, అవి ఎందుకు దాచానో తెలుసా? యెహోవాకు బలి ఇవ్వడానికి అవి దాచాను, నా గురించి కాదు అని చెప్తూ ఉంటాడు. అయితే అక్కడ ఒక మాట చెప్తాడు. అందుకు సమూయేలు అది ఈ మాట మీరు పట్టుకోండి. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేలును ప్రభుకు అర్పించుట కంటే మాట ఇనుట శ్రేష్టము కదా. చాలు చూడండి, ఇవన్నీ సమూయేలు మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా నువ్వు మాట వినడం శ్రేష్టం కదా, నీ బలి ఎవరికి కావాలి? నీ తగ్గింపు కదా మాకు కావాల్సింది, లోబడితనం కదా మాకు కావాల్సింది, విధేయత చూపడం కదా మాకు కావాల్సింది, మాట వినటం కదా మాకు కావాల్సింది. నీ బలి ఎవరికి కావాలి? ఇది బలి దేవుడు అంగీకరిస్తాడనుకుంటున్నావా? పొరపాటును అంగీకరించాడు అని చెప్పి చాలా ఖండితంగా ఖండిస్తూ ఉంటాడు. దాని తర్వాత
ఇంకొక మారు ఏంటి తెలుసా, ఆయన రాకుండా నేను ఏం చేయాలి తెలుసా, బలిపీఠం మీద బలి వేస్తూ ఉన్నాడు, బలి అర్పిస్తూ ఉన్నాడు. ఆ పని ఈంది కాదు, ఎవరిదా పని? ప్రవక్తది. ప్రవక్త చేయవలసిన పని ప్రవక్త చేయాలి, రాజు చేయవలసిన పని రాజు చేయాలి. కానీ ఈయన ఏం చేశాడు, ప్రవక్త చేయవలసిన పని రాజు తీసుకుని బలిపీఠం మీద బలి అర్పించాడు. ఈ సమాచారం ఆయనకు తెలిసి పరుగు పరుగున వచ్చి, సౌలా నువ్వు చేస్తుంది ఏంటి, ఎందుకు ఇలా తయారయ్యావు అని తిట్టినప్పుడు, మీరు వస్తూ ఆలస్యం అవుతుందేమోనని నేనే ధూపం వేసేసానయ్యా అని అంటే, అప్పుడు కూడా సౌలు నిమిత్తము సమూయేలు దుఃఖపడతాడు. చాలా విషయాలు దుఃఖపడ్డాడు. దుఃఖపడిన తర్వాత ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నాను, ఇది బాగా వినండి ఈ మాట. ఈ సౌలు రాజుని ఆ క్షణం నుండి చనిపోయినంత వరకు కూడా ప్రవక్త అయిన సమూయేలు తనని ఏమాత్రము కూడా దర్శించలేదట, ఏమాత్రం కూడా తనతో మాట్లాడలేదట, ఏమాత్రం తన నిమిత్తం ప్రార్థన చేయలేదట. ఈ సమూయేలు ప్రవక్త ఎవరు? దీర్ఘదర్శి. ఈ సమూయేలు ప్రవక్త ఎవరు? గొప్ప ప్రార్థనాపరుడు. ఆయన గురించి ఏమని రాయబడింది తెలుసా, ఆయన బ్రతుకున్న దినములన్నిటినంట ఫిలిస్తీన్లు ఇజ్రాయేలు దేశం మీదకి పొరపాటున రాలేదట. ఎందుకని? ఆయన ప్రార్థన ఒక కవచములాగా ఇజ్రాయేలు ప్రాంతం అంతా ఉండేదట. అలాంటి గొప్ప దైవజనుడిని దుఃఖపరిచిన ఇతను ఏమన్నా సంతోషంగా ఉండగలిగాడా? నెమ్మదిగా ఉండగలిగాడా? హ్యాపీగా ఉండగలిగాడా? లేదు లేదు లేదు. చివరికి అతడు దైవజనుడి యొక్క దర్శనం కోల్పోయాడు, దేవాతి దేవుని దర్శనము కోల్పోయాడు, దేవుని మహిమను కోల్పోయాడు, దేవుని సన్నిధిని కోల్పోయాడు, సింహాసనమును కోల్పోయాడు. చివరికి దెయ్యాలతో సహవాసం చేయడానికి కర్ణ పిశాచుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసే స్థితికి దిగజారిపోయాడు. దీనంతటి కారణం ఏమిటి? లోబడకపోవటమే. మళ్ళీ చెప్తాను, దీనంతటి కారణం ఏంటి? ఈ మాట మీరు మర్చిపోద్దు, చివరి వరకు ఇదే ఉంటుంది, లోబడకపోవటం. ఇక్కడ రెండోదిగా మనం చూస్తే, మన దైవజనుడు మన కొరకు సంతోషంగా ప్రార్థన చేస్తే అది మన క్షేమము ఆశీర్వాదం. కానీ ఆయన దుఃఖంతో ప్రార్థన చేసిన, ఆయన బాధతో ప్రార్థన చేసిన అది ఎంత మాత్రం మనకి క్షేమము కానే కాదు. ఇది 100% వాస్తవమైన మాట. అందుకనే మీ ఆత్మీయ తండ్రి మీ కొరకు ఎప్పుడు కూడా సంతోషముతో ప్రార్థన చేయాలి. నా మట్టుకు నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా, ఒక్కొక్కరి నిమిత్తం, వ్యక్తిగత మీ కుటుంబం నిమిత్తం నేను రోజు ప్రార్థన చేస్తాను. ఎందుకంటే నాకు అప్పగించిన బిడ్డల విషయంలో నమ్మకంగా ప్రార్థన చేయడానికి దేవుడు కృపించాడు. ఇక్కడ అపోస్తలుడు పౌలు అంటాడు, దుఃఖముతో ఆ పని చేయకూడదు, చేసిన అది మీకు నిష్ప్రయోజనం. దాని తర్వాత మాటమా అది ఆ దుఃఖముతో కాదు కానీ సంతోషముతోనూ ఆనందముతో చేసినట్లుగా వారు మాట, ఎవరి మాట? అది 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 చెప్పాలి మీరు. దైవజనుడు మాట మీరు వినండి. వింటే మీకు ఏం కలిగిద్ది? వింటే మీకు ఏమవుతుంది? ఆశీర్వాదం వస్తుంది. దైవజనుడు మాట మీరు విన్నప్పుడు మీ కుటుంబాలు ఖచ్చితంగా ఆశీర్వదించబడతాయి. మీకు దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది, మనం మందిరానికి వస్తున్నాము, వెళ్తున్నాము, కానీ మన జీవితంలో ఆశీర్వాదం లేదంటే గల కారణం, మొదటి కారణం ఏంటంటే దేవునికి లోబడకపోవట. రెండవ కారణం ఏంటంటే దైవజనుడిని దుఃఖపెట్టుట వలన, దైవజనుడిని బాధ పెట్టడం వల్ల మన జీవితంలో ఎదుగులేదు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఈ వర్తమానం తర్వాత మీ జీవితాలు మారాలి, మీ మాట మారాలి, మీ ప్రవర్తన మారాలి, మీ నడవడిక మారాలి, సమస్తము మారాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. అందుకనే దేవుడి వాక్యాన్ని మనకి వినిపిస్తూ ఉన్నాడు. పౌలు లాంటి గొప్ప దైవజనుడిని అలా బాధ పెట్టారంటే వాళ్ళు ఏమనాలి చెప్పండి? బాధ పెడితే మనకు నష్టమే కానీ లాభం పొరపాటున ఉండదు. ఇది రెండో అనుభవం. మూడో అనుభవం చూడండి, మీ ఆత్మీయ తండ్రికి లోబడేవారుగా మనం ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:9.
ఆ, 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 ఉమ్, 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 ఉమ్. అబ్బా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ అద్భుతమైన వాక్యాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. చాలా విలువైన మాట అది, చాలా విలువైన మాట. అండర్లైన్ చేసుకోండి. పదే పదే వాక్యాన్ని మీరు చదవాలి. అద్భుతమైన వివరణ అక్కడ ఉంది. ఇక్కడ మూడవదిగా మనం చూస్తే, ఒక్కొక్క మన నెమ్మదిగా మళ్ళీ చదువునానా. మరియు శరీర సంబంధమైన తండ్రులు, చాలు, మనకి శిక్షకులై ఉండ్రి. శరీర సంబంధమైన తండ్రులు అంటే ఎవరు? ఎస్, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు ఉన్నారు కదా, వాళ్ళు మనల్ని శిక్షిస్తారు, వాళ్ళు మనల్ని గద్దిస్తారు, బుద్ధి చెప్తారు, సరి చేస్తారు. ఓకే, అలా సరి చేయాలి. ఎందుకంటే వాళ్ళు సరి చేయకపోతే మనమే నష్టపోతాం. వారి గురించి ఏం చెప్తుంది బైబిల్? వాళ్ళకి లోపడతాం మంచిది. అయితే వారికంటే విలువైన వారు ఎవరు ఇక్కడ? దైవజనుడు. ఆ మాట చదవం ఇప్పుడు. మంచిదే, ఎందుకంటే తల్లిదండ్రుల పట్ల మనము భయభక్తులు కలిగి ఉండాలి. ఎందుకే తెలుసా? భయభక్తులు కలిగి లేకపోతే మీరు ఆశీర్వదించబడలేరు. ఎప్పుడు కూడా మీరు ఆశీర్వదించబడలేదు. నేను ఈరోజు కూడా మా అమ్మకి నేను గౌరవిస్తాను. ఇప్పుడు కూడా మా అమ్మ చాలా డిమాండ్గా మాట్లాడుతుంది. చిత్రం ఏంటంటే, ఆమెది ఎలాగుంటుందంటే కమాండింగ్. ఏయ్, ఏమ్రా, చెయ్యి, రా, పట్రా, అసలు ఏం లేదు. ఇక ఆర్డర్ ఇంకంతే మా అమ్మదైతే. కానీ మాకు అలవాటు అయిపోయింది ఏంటంటే, ఆమె మనస్తత్వం అంతే కదా ఇక అన్నట్టుగా. సరే, మేము కూడా ఏమంటామంటే, ఓకే, మేము ముగ్గురు అన్నదమ్ములు మంచి పొజిషన్లో ఉన్నాం, అయినప్పటికీ కూడా మా అమ్మ అంటే అంత గౌరవిస్తాం. మా ఊరోళ్ళందరూ అంటారు, మీరు ఎంత స్థాయిలో ఉన్నప్పుడు కూడా మా అమ్మకి మాట జవదాటనే జవదాట. తల్లిదండ్రులకి మనం 100% లోబడాలి. ఎందుకంటే వాళ్ళు మనం కని పెంచి పెద్ద చేసి ప్రయోజకులుగా చేసిన వారు ఖచ్చితంగా 100% మనము లోబడేవారిగా ఉండాలి. వారికంటే కూడా విలువైన వారు, గనులు ఎవరంటే దైవజనులు. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి చాలు, మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. ఇక్కడ మీకు ఒక విషయం క్లారిటీ ఇస్తాను చూడండి. ఈ శరీరంలో ఒకటి శరీరము, 2 ఆత్మ. ఓకే, ఈ శరీరముకి తండ్రులు ఎవరు, తల్లిదండ్రులు ఎవరు అంటే మన కన్నవారు అని అర్థమైంది. కానీ మరి ఆత్మిక తండ్రి ఎవరు? ఆత్మిక తండ్రి ఎవరు? సేవకులు. అవునా? అమ్మో, ఇది కూడా చెప్పలేకపోతున్నారు ఏంద్ర. మీకు శరీరానికి తండ్రులు ఎవరంటే మన తల్లిదండ్రులు అని చెప్పారు, మంచిది. మరి మన ఆత్మకు తండ్రి ఎవరు? దైవజనులు. మనకు వాక్యం చెప్పి బోధించి నడిపించింది దైవజనులు. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, సమాధానం మీరే చెప్పండి. ఇప్పుడు ఈ శరీరము ఎక్కువ కాలం బ్రతికిద్దా, ఆత్మ ఎక్కువ కాలం బ్రతికిద్దా? ఆత్మకు వయసు ఎంత? ఓకే, శరీరానికి అంతేనా? 70 సంవత్సరాలు. బైబిల్ స్టేట్మెంట్ 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాలు ఉన్న ఈ శరీరం కన్నా తల్లిదండ్రులకు 100% లోబడవలసిందే. అయితే ఆత్మ యుగాలు, దానికి సావు లేదు, మరణం లేదు. అలాంటి ఆత్మను కాసే తల్లిదండ్రులకి మనం మరింతగా లోబడాలి, మరింతగా భయపడాలి. ఈ రోజుల్లో దైవజనులు అంటే ఎవరికి భయం లేదు. భయం ఉందా? నిజంగా చెప్పండి, భయం ఉందా? కొంతమంది నటిస్తారు. దైవజనుడికి మీరు లోపడాలి. అతను విద్యావేత్త, లేదా జ్ఞానం కలిగినవాడా, లేదా ఆస్తి కలిగినవాడా, లేదా గొప్ప స్థితిమంతుడా, ఇవి కాదు. మనం ఎవరికి బాగా భయపడతామంటే పెద్ద పెద్ద సేవకులకు బాగా భయపడతారు.
నేను చిన్న చిన్న సేవకులను చూసి బాధపడుతూ ఉంటాను, ఎందుకంటే వాళ్ళని ఎవరూ లెక్క చేయట్లేదు అసలు. మన దైవజనుడు ఏ స్థితిలో ఉన్నా ఒక్కసారి ఆయన అభిషేకించబడిన తర్వాత ఆ వ్యక్తిని మనము గౌరవించేవారుగా ఉండాలి. నీకు దైవజనుని ప్రేమించడమో దైవజనుని గౌరవించడమో నీకు చేతగానప్పుడు దేవుడు నిన్ను ఎందుకు ఆశీర్వదిస్తాడు? ఆత్మలు కాసే మీ ఆత్మీయ తండ్రికి మరి ఎక్కువగా మీరు భయపడాలి. మరి ఎక్కువగా అంటే భయపడినోడు చేసే పనులేంటి చెప్పండి? భయపడేవాడు చేసే పనులేంటి మీరు చెప్పండి, క్లారిటీ ఇవ్వాలి మీకు ఇక్కడ. భయపడేవాడు చేసే పనులేంటి? ఇది వరకు మా చిన్నప్పుడు మా తాతయ్య ఊర్లోకి వస్తూ ఉన్నాడంటే చాలు మా నాయనమ్మలు భయపడేవారు. ఇంట్లో వాళ్ళు మాత్రమే కాదు, వాస్తవం చెప్పాలంటే ఊర్లో ఎలాగుండేదంటే, ఊరికి పెద్ద ఆయన వస్తున్నాడంటే ఊరందరూ ఏం చేసేవారు? గౌరవించేవారు. క్రమేణ ఏమైపోయిందంటే చివరికి కట్టుకున్న భర్త కూడా లెగట్లేదు. అవసరమైతే ఆడే లెగాలి, ఇది పొరపాటున లెగదు. ఆ రోజులు అలా గౌరవించారు కనుకనే వాళ్ళు దీర్ఘాయుష్మంతులుగా దేవుడు దీవించాడు. దీర్ఘాయుష్మంతులు వాళ్ళకి నిజంగా ఏ లోటు ఉండేది కదండి, తినడానికి కానీ ఉండడానికి కానీ ఏ లోటు ఉండేది కదా. కారణం ఏంటి? భయభక్తులు కలిగి ఉండటం, లోబడటం. అలాగ మనం కూడా దైవజనులకి పెద్దవారికి లోబడేవారుగా మనం ఉండాలి. మీ ఆత్మలు కాసే తల్లిదండ్రులకు మరింతగా మనము భయపడుతూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు క్యాజువల్గా మనం అంటాం, క్యాజువల్గా ఉండకూడదు వాళ్ళతో. మేమంటే ఇంకా మనకంతా తెలిసిన వాళ్ళు కాబట్టి మీరు బాగా కలిసిపోయాం కాబట్టి మేము ఇలాగ ఉంటాం. కానీ నా వ్యక్తిగతంగా నేను బయటికి వెళ్ళినప్పుడు నన్ను చాలా గౌరవిస్తారు. అంటే ఆ విలువ అనేది మనకు తెలియదు, బయటలకు బాగా తెలుస్తుంది. మెట్టు ఈ విషయం చదువునానా మళ్ళా ఆత్మలను అది మూడో పాయింట్ ఏంటంటే, వారు కొన్ని దినముల మట్టుకు వారికి ఇష్టమైనట్లుగా మనల్ని గద్దిస్తారు, బుద్ధి చెప్పుతారు, శిక్షిస్తారు, సరి చేస్తూ ఉంటారు. అవునే కదా? నేను ఎక్కువగా చేసే పని ఇదే కనుక నేను చాలామందికి ఇష్టం ఉండడం లేదు, నాకు తెలీదు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, నేనంటే ఎక్కువ ఇష్టమా మీకు, అక్క అంటే ఎక్కువ ఇష్టమా? చెప్పాలా? ఇప్పుడు చెప్పరు కానీ మీరు తర్వాత ఇంటికి వెళ్ళిందని చెప్పండి. ఎందుకంటే అక్క ఎవరిని ఏమందు, ఎక్కువగా గద్దించేది నేనే. అయినా కానీ గద్దింపుకు లోబడి నన్ను ఇష్టపడిన వాళ్ళు కూడా నాకు తెలిసి చాలామంది ఉన్నారు ఇక్కడ. అంటే ఇప్పుడు ఇక్కడ మనకు ప్రేమించే వాళ్ళు కావాలా, గద్దించే వాళ్ళు కావాలా? గద్దింపుని ఎవరు ఇష్టపడతారు? గద్దింపుని ఇష్టపడిన వాడే గొప్ప ఆశీర్వాదవంతుడిగా మార్చబడతాడు. ఇక్కడ పౌలు అంటున్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు, కొన్ని దినముల మట్టికి నేను మిమ్మల్ని నాకు ఇష్టం వచ్చినట్టు, అంటే తనకిష్టం వచ్చినట్లు మిమ్మల్ని సరి చేస్తాడు. తనకిష్టం వచ్చినట్లు నేను గద్దిస్తున్నాను. దాని విలువ మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఒకసారి అండి, నా చిన్నప్పుడు నేను గుడివాడలో పెరిగాను. గుడివాడ మా పెద్దన్నయ్య నేను అక్కడే ఉన్నాము. గుడివాడలో మా మామగారు మంచి సేవ చేశారు, చనిపోయారు. ఇప్పుడు ఆయన దగ్గర నేను ఉన్నాను. ఆయన ఆ రోజుల్లోనే ఏలూరు, విజయవాడ ప్రాంతంలో బండి మీద తీసుకెళ్తూ ఉండేవాడిని. ఆయన గొప్ప సేవ చేశారు. అప్పుడులోనే వాళ్ళ సంఘం 500 మంది ఉండేవారు. భూషణమయ్య గారు అని మీరు యూట్యూబ్లో కొట్టినా కానీ వస్తారు. మంచి సేవ చేసి దేశ విదేశాల్లో వాడబడ్డాడు. ఇప్పుడు గుడివాళ్ళ వాళ్ళ కుమారులు దేవుని కృపను బట్టి 4 సేవ చేస్తున్నారు. 4 చర్చెస్ ఉన్నాయి వాళ్ళకి. నేను అక్కడ మా అన్నయ్యతో పాటు, నేను మా పెద్దన్నయ్యతో పాటు ఉండేవాడిని. కానీ మా పెద్దన్నయ్య ఎప్పుడు ప్రేమ చూపించేవాడు కదండి.
ఎప్పుడు గసురుకుంటూ తిడుతూ అలాగే ఇలా చేసేవాడు. నేను అనుకునేవాడిని, ఏంద్రా బాబు ఏం ఈ మనిషి అసలు అనవసరంగా ఇక్కడికి వచ్చాను. ఆ రోజుల్లో నా జీతం ఎంత తెలుసా? 600. ఈ ఫీల్డ్లోనే ఉండేవాడిని నేను. 600 జీతం మా అన్నకి ఇచ్చేసేవాడిని. అయినా కానీ అసలు ఏమాత్రం నవ్వు లేదు, ఏమి లేదు. ఇక తీసుకునేవాడు, నన్ను ఎప్పుడు తిడతానే ఉండేవాడు. ఆయన తిట్లు భరించలేక, ఆయన బాధ భరించలేక నిజంగా హైదరాబాద్కి వచ్చేసాను నేను. అయితే హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకేం అర్థమైంది తెలుసా? ఆయన తిట్టడం బట్టే కదా నేను హైదరాబాద్కి వచ్చాను. ఆయన తిట్టేవాడు, కడుపు నుండి పెట్టేవాడు, తిట్టేవాడు. కానీ హైదరాబాద్ వచ్చిన తర్వాత తిట్టుడోడు లేడు, పెట్టేటోడు లేడు. ఇక్కడ తిట్టేటోడు లేడు, పెట్టేటోడు లేడు. చాలా సంవత్సరాలు నేను ఒక్క పూట భోజనం చేసి బ్రతికాను. ఇంటి రెంట కట్టుకోవడానికి లేక నేను ఎక్కడైతే పని చేశానో ఆ పని స్థలంలో పడుకున్నాను నేను. నా సాక్ష్య జీవితం అనేది ఒకరోజు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మా దేవుడు ఎప్పుడు సమయం ఇస్తాడో తెలియదు. రికార్డ్ చేయాలని, యూట్యూబ్లో పెట్టాలని ఆశ. చాలా గొప్ప అద్భుతమైన సాక్ష్యం. మీరు అందరూ ప్రేయర్ చేయండి. ఒకరోజు సమయం చూసి నేను దాన్ని రికార్డ్ చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే నా సాక్ష్యం విని చాలామంది మారుతారు. నేను ఎప్పుడు కూడా మీకు నా సాక్ష్యం కూడా చెప్పలేదు, మీరు అడగలేదు, మీరు అడిగి ఇలాంటి ఎందుకు అడుగుతారు మీరు? రైట్. అయితే ఆయన శిక్షించాడని, నన్ను గద్దించాడని నేను మొదట్లో సనుక్కునేవాడిని. దాని తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన ఆ రోజు నన్ను గద్దించడం వల్ల, శిక్షించడం వల్ల, బుద్ధి చెప్పడం వల్ల ఈరోజు గొప్ప దైవజనుడిగా మార్చబడ్డాను. అలాగే మిమ్మల్ని కూడా నేను గద్దిస్తున్నానంటే, బుద్ధి చెప్తున్నానంటే, సరి చేస్తున్నానంటే దానికి అర్థం మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు మీరు గొప్ప ప్రయోజకులుగా మార్చబడాలని. కొంత మట్టికే పౌలు అన్నాడు, కొంత మట్టికే నేను మిమ్మల్ని శిక్షిస్తూ ఉంటాను, కొన్ని దినముల మట్టికే. దాని తర్వాత మాట ఏమంటాడు? అది ఈ మాట పట్టుకోండి. ఆయన ఎందుకు శిక్షిస్తున్నాడండి మనల్ని? దాని ముందు మాట ఏముంది? అది ఆ మాట పట్టుకోండి. పరిశుద్ధులతో మనము పాలు పొందాలని. పరిశుద్ధులతో అంటే ఎవరు? వీరు ఎక్కడుంటారు? పరలోకంలో ఉంటారు. ఈ పరిశుద్ధులు ఎవరు? పరలోకంలో ఉన్న పరిశుద్ధులు ఎవరు? ఇప్పుడు మన బైబిల్ ఎవరెవరి గురించి అయితే చదువుకుంటున్నామో, ఎవరెవరి గురించి అయితే మనం ధ్యానం చేస్తున్నామో, అబ్రహాం అక్కడ ఉంటాడు, మోషే అక్కడ ఉంటాడు, ఏలి అక్కడ ఉంటాడు, ఎలీషా అక్కడ ఉంటాడు, దావీదు అక్కడ ఉంటాడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉంటారు. బైబిల్ ఉన్న పరిశుద్ధులు అందరూ అక్కడ ఉంటారు. వాళ్ళతో మనకి పాలు ఉంటుందంట. వాళ్ళతో మనకి ఏముంటుంది? పాలు పొందుతారు మీరు. నేను శిక్షించడం వల్ల ఏం జరిగింది మీకు ప్రయోజనం ఏంటి తెలుసా? మీరు వారితో కలుసుకుంటారు, పరిశుద్ధులతో మీరు మాట్లాడతారు, పరిశుద్ధులతో మీరు ఉంటారు. అప్పుడు మీరు నిజంగా మీకు ఒక ఆశ్చర్యం కలిగించే మాట చెప్తాను. మన పరలోకానికి వెళ్ళిన తర్వాత అబ్రహాం గురించి చదవటమే కాక ఎప్పుడు మేము చూడలేదు, అబ్రహాం వచ్చింది కనపడినంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? మీరు చెప్పండి, ఎలా ఫీల్ అవుతారు? అసలు మీ ఆనందంగా అవదులుంటాయా? మోషే మీకు కనపడతాడు, అప్పుడు మీరు ఏం చేస్తారు? ప్రభు అక్కడ సింహాసనం వేసుకుంటాడు, మోషే వీళ్ళు కనపడ్డాడు, మీరు ఏం చేస్తారు? వెళ్ళి కాళ్ళ మీద పడిపోతారు ఫస్ట్ వెళ్ళి. కానీ మీకు తెలుసా, అక్కడికి వెళ్ళిన తర్వాత వారితో మనం కూడా ఏకమై ఉంటుంది. అక్కడ తారతమ్యం ఏమాత్రం ఉండదు. వాళ్ళెంతో మనము కూడా అంతే. జ్యేష్ఠుల సంఘం ఇది. అబ్బా, ఎంత గొప్ప కృప! లోబడటంలో ఎంత కృప ఉందో చూడండి. నేను మిమ్మల్ని శిక్షించడం వల్ల మీకు వచ్చే ప్రయోజనం ఏంటి తెలుసా? పరిశుద్ధులతో మీరు కలుసుకుంటారు, పరిశుద్ధులతో మీరు పాలు భాగస్తులు అవుతారు. అంత మాత్రమే కాదు, రెండోది ఏమంటున్నాడు అక్కడ? అది మన మేలు కొరకే అని శిక్షించుచు ఉన్నాను. అది ఎవరి కొరకు? మన మేలు కొరకు. మేలు కొరకే శిక్షిస్తాడు దైవజనుడు. అంతేగాని వేరే ఉద్దేశంగా మిమ్మల్ని మేము పొరపాటున శిక్షించమని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాం. ఇది 3వ అనుభవం. 4వ అనుభవం కూడా మనం చదువుదామా? 2 పేతురుకు రాసిన పత్రిక, 2 పేతురు 3:3.
2 పేతురు 3:3 అదేనమ్మా చదువుతుంది. క్షమించండి, 1 పేతురు అనుకుంటా. 1 పేతురు చదువునా 3. ఇది బాగా చూడు, అండర్లైన్ చేసుకోండి, మీకే బాగా ఇది. జడలు అల్లుకున్నట్టయో, బంగారు నగలు పెట్టుకున్నట్టయో, వస్త్రములు ధరించుకున్నట్టయును, వెలుపట అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు అక్షయమగు అలంకారము ఉండవలేను కదా. ఓకే. ఆహా, అది అలంకరించుకోవటం అంటే ఏంటి? అలంకరించుకోవటం అంటే ఏంటి? మంచి బట్టలు వేసుకుని సెంటు కొట్టుకుని అడవిడి చేయటమా? ఏం రాయబడింది బైబిల్లో? అది మీకు అలంకారంగా ఏముండాలి? 1 సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము మీకు ఉండవలెను కదా. ఇది మనం అలంకరించుకోవాల్సింది మొదటి పాయింట్. రెండవది, ఇలాగే అలంకరించుకొని ఒక తల్లి ఉందంట. ఆమె పేరేం పేరు చెప్పండి? శారా. శారా కూడా ఇలాంటి అలంకరించుకుని ఏం చెప్తున్నాడు దాని గురించి పరిశుద్ధాత్మ దేవుడు? ఆ ప్రకారము అది శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అది అతనికి లోబడి ఉండను కాగా యోగ్యముగా నడుచుకునుచు చాలు. ఇక్కడ ఈ విషయం మీరు బాగా గమనించండి. ఈ శారా గురించి చాలాసార్లు మనం వింటూ ఉంటాం కదా. ఈ శారాలో ఉన్న గొప్ప గుణాతిశయాలు ఏంటి తెలుసా? అబ్రహాముతో బయలుదేరి వచ్చేసింది. సార్ పిలుపుని అందుకుంది ఎవరు? అబ్రహాము. ఎక్కడికి వెళ్తున్నాడో తనకు తెలియదట, ఏ ప్రాంతానికి వెళ్తున్నాడో తనకు తెలియదంట. ఈ విషయం భార్యకి చెప్పంగానే భార్య కూడా పెట్టు సర్దుకుని బట్టలు సర్దుకుని భర్తతో నడుస్తూ వచ్చేసింది. అంత మాత్రమే కాదు, ఆమెలో నచ్చిన మాట ఏంటి తెలుసా? తన భర్తను వృద్ధాప్యంలో కూడా 100 సంవత్సరాలు వచ్చిన భర్తనే ఏమని పిలుస్తుంది? ఆమె యజమానుడా అని పిలుస్తుంది. ఆహా, చూడండి, పిలుచుచు అతనికి లోబడి, అంటే పిలుపులోనే లోబడితనం ఉంది. అవునంటారు కాదంటారా? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, యథార్థంగా చెప్పండి, అబద్ధం ఆడకుండా. ఈ విషయంలో యథార్థంగా చెప్పాలి. మీరు నిజంగా చెప్పలేదనుకో దేవునికి అప్పగిస్తాను నేను. ఇప్పుడు మీరు నేను ఒక మాట అడగబోతున్నాను. ఆ మాట అంటే మీరే చెప్పేస్తారు, మీకు అర్థమైపోయి ఉంటుంది. మీ భర్తలను మీరు ఏమని పిలుస్తారు? చెప్పండి అమ్మా, మీ భర్తలు మీరు ఏమని పిలుస్తారు? ఏ మణికుమార్, ఏ సంపత్, జీవన్పాల్, శేషు, అంతేనా? ఏమో నాకు తెలియదు మీరు ఎలా పిలుస్తారు. ఎప్పుడు నేను వినలేదు కాబట్టి మీరు బ్రతికిపోయారు. ఒకవేళ నేను విన్నప్పుడు కనుక మీరు పిలిచే పిలుపు ఇదే అయి ఉంటే దయచేసి ఇక్కడి నుంచి మీరు మార్చుకోవాలి. ఎందుకని లోబడే భర్తకి, లోబడే భార్య భర్తని ఎలా పిలవాలి తెలుసా? యజమానుడని పిలవండి. ఒకవేళ ఈ రోజుల్లో అలాంటి మాటలు ఎవరు పిలుస్తారని నవ్వుతారని నలుగురు చూస్తే అన్నారు అనుకోండి, కనీసం ఏమిండి అన్న పిలవండి. మా పాస్టమ్ గారు అయితే అదే పిలుస్తుంది నన్ను. చాలామంది అంటారు, కొంతమంది మనవాళ్ళు బహుశా అనుండొచ్చేమో అనుకుంటున్నాను నేను, ఏందక్క ఇప్పుడు కూడా ఏవిండి అంటావు? ఏ జనరేషన్లో మనం ఉన్నాం? ఏ కాలంలో మనం ఉన్నాం? నయమే, కొంతమంది అయితే ఏవిండి కదా ఏరా అన్నట్టు లేదు. భర్తకి ఎప్పుడైతే మనం లోబడతామో అప్పుడు నీ మాట కూడా గౌరవంగా ఉంటుంది. భర్తలకు లోబడండి. భర్తలకు లోబడటం వల్ల మీరు నిజంగా ఆశీర్వదించబడతారు. శారా అలాగే లోబడింది. తన భర్తను ఏమని పిలుస్తుందంట? యజమానుడా అని పిలిచి అతనికి లోబడి ఉండెను. చాలండి, అతనికి లోబడి ఉండెను.
భర్తకు లోబడింది కనుకనే శారా బహుగా దీవించబడింది. ఇప్పుడు సంఘమని ఈ యొక్క పెండ్లి కుమార్తె మన భర్త ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనకి మనము లోబడే వ్యక్తులుగా మనం ఉండాలి. ఆయన ఎవరు తెలుసా? రోషము కలిగిన భర్త మన భర్త. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా సంఘం అనే శారా లోబడుతూ ఉండాలి. లోబడటం వల్ల నువ్వు ఆత్మీయంగా అలంకరించబడతావు, ఆత్మీయంగా నువ్వు ఎదుగుతూ ఉంటావని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నా. తర్వాత మాట కూడా చూడండి, అదే పేతురుకు రాసిన పత్రిక 3:8. ఒకటో పేతురు 2:5 కూడా చదువునానా? క్షమించండి అన్న, క్షమించండి. మొదటి పేతురు 5:5 చదువునాను. చిన్న పిల్లలారా, ఓకే చాలమ్మా. చిన్న పిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండాలి. చిన్నపిల్లలు ఎప్పుడు కూడా పెద్దవారికి ఏమై ఉండాలి? మనకంటే వయసులో ఒక్క నెల పెద్దోడైనా సరే ఆ వ్యక్తికి మనం ఏమై ఉండాలి? లోబడి ఉండాలి. లోబడటం వల్ల నువ్వు బహుగా దీవించబడతావు. చిన్నపిల్లలారా పెద్దలకి మనము లోబడి ఉండాలి. చాలు. ఇక్కడ అలంకరణ ఏమంటున్నాడు మళ్ళీ? ఇక్కడ మీ ఎదుట ఉన్నవారు ఎదుట మీరు ఎలాగుండాలి? దేన మనసిన వస్త్రములు మనము ధరించుకోవాలి. అంటే దేన మనసు అంటే ఏంటి? తగ్గింపు స్వభావం కలిగి మన ఎదుటున్న వాడి నిమిత్తము మనము అలాంటి అనుభవాలు కలిగి మనం ఉంటే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తర్వాత అదే మొదటి పేతురు 2:13 కూడా చదవండి. నేను స్పీడ్గా చెప్పేస్తాను, తొందరగా. మనుషులను నియమించు. చాలు. ఇక్కడ మనుషులు చాలు. ఇక్కడ ఈ మాట మీకు దేని బట్టి ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, మన పైన ఉన్న నాయకులు అంటే రాజకీయ నాయకులకు మనము లోబడాలి. వారిని ఎవరు ఎన్నుకున్నారు? దేవుడే ఎన్నుకున్నాడు. మీరు దానియేలు గ్రంథం చదివితే కనుక రాజుని ఎన్నుకున్నవాడును సింహాసనములను ఏర్పరిచినవాడు ఆయనే, అధికారులను నిలబెట్టేవాడు ఆయనే. గనుక ఆయనలో అధికారులకు మనం ఏమై ఉండాలి? లోబడి. ఇక్కడ అధికారులకు లోబడుట అని రాసుకోండి మీరు. అక్కడ అధికారులకు మనము లోబడుట. రైట్. తర్వాత తీతుకు రాసిన పత్రిక 2:9. ఇక్కడ ఇదేమని రాసుకుంటారంటే, మీకు పనిని కల్పించిన యజమానులకు మీరు లోబడాలి. అది మీరు ఉద్యోగ స్థలంలో మీరు వెళ్తూ ఉంటారు కదా, ఆ నిమిత్తం అన్నమాట ఈ మాటలో. చదువున్నాను. తీతు పత్రిక 2:9. అన్ని విషయముల యందు చాలు. తర్వాత అది చాలా. వారికి అన్ని విషయాలలో వాళ్ళని సంతోషపెట్టుటూ వాళ్ళకి మనము లోబడి ఉండి. ఈ మాట దేని గురించి చెప్పబడిందంటే, మీరు ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారు కదా, ఉద్యోగులు మీ పైన ఉన్న అధికారులకి మనం ఏమై ఉండాలి? లోబడాలి. అంటే వాళ్ళకి లోబడాలంటే తన ముందు మాట ఏమని చెప్తున్నాడు ఇక్కడ? అన్ని విషయాలు లోబడాలని తన ముందు మాట కూడా అద్భుతంగా, మన క్రైస్తవులం కదా, మన క్రైస్తవులని నిరూపించుకోవడానికి ఆ మాట మళ్ళీ చదువున్నాను. ఆ మాట దాసులైన వారు అంటే ఎవరికి దాసులైన వారు?
యేసుక్రీస్తు ప్రభుకి దాసులై ఉన్నాం మనమందరము. దాసులైన మనము ఎక్కడైతే ఉద్యోగానికి వెళ్తున్నామో ఆ ఉద్యోగం మన పైన ఉన్న అధికారులకి తర్వాత ఏమన్నా అన్ని విషయములు యందు మన రక్షకుడకు, అది దేవుని ఉపదేశం అంటే ఏదైతే మనం నేర్చుకున్నామో, ఏ ఉపదేశం అయితే మనం కట్టబడ్డామో, ఏ ఉపదేశం అయితే మనం నేర్చుకున్నామో, యేసుక్రీస్తు ప్రభు గొప్పతనం ఏంటో ఎక్కడ మనం రుజుపరచాలి? ఇక్కడ యజమానుల దగ్గర, అన్యుల ఎదుట మనము దాన్ని రుజుపరచాలంటే ఈ పని ఖచ్చితంగా మనం చేయాలి. ఏ పని చేయాలి? వాళ్ళకి మనము లోబడాలి, వారి మాటకు మనం విధేయత చెప్పాలి. అన్ని విషయంలోనూ, కొన్ని విషయంలోనా? అన్ని విషయంలో మీ పైన ఉన్న నాయకులకును లేకపోతే మీ పైన ఉన్న సూపర్వైజర్కి మనము చెప్పండి లోబడి ఉండాలి. లోబడినప్పుడు ఏం జరిగితే చాలామంది అంటారు, అన్న వాడు నన్ను టార్గెట్ చేశాడన్నా, వాడి మాట నేను వినట్లేదన్నా, నాకు ఇష్టం ఉండట్లేదన్నా, వాడి మాట నేను వినేదేంటన్నా అని అంటారు. లేదు, నేను అక్కడికి ఎందుకు దేవుడు తీసుకెళ్ళాడంటే నేను ఆశీర్వదించడానికే. యేసేపుని ఎక్కడ తీసుకువెళ్ళాడు? ఐగుప్తు తీసుకువెళ్ళాడు. ఎందుకు తీసుకువెళ్ళాడు? వాళ్ళు ఏమైనా ప్రేమగా చూసారా? ఐగుప్తులనంట జైలు ఎలా ఉంటే తెలుసా? మనకిలాగ ఇంత వెడల్పుగా ఉండవు. మీకు తెలుసా? ఇటు 2 మూరలు, ఇటు 3 మూరలు. అది జైలు వాళ్ళకి. 2 మూరలు అంటే ఎంత ఉంటుంది? ఇంతేనా మూర అంటే? ఈ మూరకి ఇంకో మూర వేసుకోండి, ఎంత ఉంటుంది? ఈ చెయ్యి అంత హైటు 3 మూరలు. అంటే ఆ చిన్న గదిలో ఆ వ్యక్తిని పెట్టి కొన్ని రోజులు అలా వదిలేస్తారంట. అంటే ఇతను కాలు చాపుకోవడానికి ఉండదు, చేయి చాపుకోవడానికి ఉండదు, ఇలా లేవడానికి ఉండదు, ఇలా పడుకోవడానికి ఉండదు. అప్పుడు ఏమైతే తెలుసా? మిమ్మల్ని ఇలాగే ఇంకో గంట కూర్చోపెట్టాను అనుకోండి, ఎలాగుంటుంది మీకు? ఇవన్నీ పట్టేస్తే లేదా? అంటే ఒక 2-3 గంటలు కూర్చుంటే మనకి ఇలా పట్టేస్తే, కొన్ని రోజుల వరకు వాళ్ళని అలా బంధిస్తే ఆ వ్యక్తి నరాలన్నీ, ఎముకలన్నీ కూడా ఏమైపోయి తెలుసా? ఇట్లా బిగిసిపోయి ఎవరు చంపవసరం దాన్నే అలా చనిపోతారు. అలాంటి భయంకరమైన స్థితిలో యేసేపు ఉండేవాడు. భయంకరమైన శిక్షలవి. ఆ శిక్షను ధృవీకరించలేదు, అమలు చేశాడు. గనుకనే ఐగుప్తుకి 2వ రాజుగా నా దేవుడు అతన్నే లేవనెత్తాడు. మీ మేలు కొరకు అదంతా. యజమానులు మేము శిక్షిస్తున్నారంటే అది మీ ఆశీర్వాదానికి మెట్టులని మీరు మర్చిపోవద్దు. ఎందుకంటే మీ గొప్పతనము, మీ మంచితనము, యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనము మనం ఎక్కడ రుజువుపరచాలి? ఇప్పుడు చెప్పాలి. మీ పని స్థలాల్లో మీరు చక్కగా మాట్లాడినారనుకోండి. ఉదాహరణకి సంపద తన పనిలో, తన ఉద్యోగ స్థలంలో చక్కగా మాట్లాడినాడు అనుకోండి, తన యజమాని అనుకుంటాడు అంటే క్రైస్తవులంటే ఇట్లా ఉంటారన్నమాట, క్రైస్తవులంటే ఇంతగా లోబడతారన్నమాట, క్రైస్తవులంటే ఇంతగా విధేయత చూపుతారనమాట, ఇలాంటి వాళ్ళకి కదా మన పని ఇవ్వాలి అని సంపత్ అంటాడు. అయ్యా మీ దేవుడు గొప్ప దేవుడు అయ్యా, మీరు మా దగ్గర ఎంత లోబడుతున్నారంటే మీ తల్లిదండ్రులకి, మీ దైవజనులకి ఇంకా మీరు ఎంత లోబడుతున్నారని సంపత్తును బట్టి దేవుణ్ణి వారు మహిమపరుస్తూ ఉంటారు. అయితే మనం ముందున్న లేదా మన పైన ఉన్న నాయకులకు, అధికారులకు మనము లోబడి ఉండటం నేర్చుకోవాలి. దాని తర్వాత అదే 1 పేతురు 2:18 చాలమ్మా. ఇదేంటి ఇంకొకటి లోపడతామంటే ఏంటి? ఇక్కడ ఇంకొకటి మీరు అన్నీ అండర్లైన్ చేసుకుంటున్నారా లేదా? ఇంకోటి ఏమన్నారు ఇక్కడ? పనివారులారా మంచివారును సాత్వికులను అయిన వారికి మాత్రమే చాలు, అయిన వారికి మాత్రమే కాదు. ఇప్పుడు మనము ఎవరికి లోపడతాం ఎక్కువగాను? చెప్పాలమ్మా, మంచివారికి, సాత్వికులుగాను, అలాంటి వాళ్ళకి మనం లోపడతాం. అలాంటి వాళ్ళు లోపడితే నీ గొప్పతనం ఏముంది, నా గొప్పతనం ఏముంది? ఎవరికి లోపడమంటుంది బైబిల్? వీళ్ళకి కాదు సుమి, వీళ్ళకి అందరూ లోపడతారు. నువ్వు లోపడితే ఏముంది? వీళ్ళకి కాదు, ముష్కరులైన వారికి, మీ యజమానులకు పూర్ణ భయంతో. అది ముష్కరులు అంటే ఎవరు? ముష్కరులు అంటే ఎవరమ్మా? మూర్ఖులు. అది మూర్ఖుల్ని ముష్కరులు అంటారు. ఈ మూర్ఖుల్ని నీ మీద టార్గెట్ చేస్తారు చూస్తే, వాడు ఇంకా ఎక్కువగా నువ్వు వాడికి లోబడు, ఎక్కువగా వాడి పనిలో ఉండు, వాడంతటా వాడు తెలుసుకునేట్టుగా దేవుడు
చెయ్యునుగాక. అలాంటి వాడికి లోబడాలి. ఇప్పుడు మనం మంచి వాళ్ళు అయి ఉంటాం కదా, నీ మంచితనం తెలియాలంటే నీకంటే మంచి వాళ్ళకి నువ్వు కూడ పెడితే నీ మంచితనం తెలుస్తుందా? ఎవరికి పెడితే తెలుస్తుంది? నిన్ను ద్వేషించే వాళ్ళకి, నిన్ను దూషించే వాళ్ళకి నీ మీద పగ పెట్టినాడు. మీకు ఒక చిట్కా చెప్తాను వినండి. మీ మీద ఎవరికైనా కోపం ఉందనుకో, సంఘంలో ఎవరికైనా కోపం ఉందనుకో, మీరంటే పడట్లేదనుకో, మీరేం చేయాలి తెలుసా? ఈ ఆదివారం ఇది అయిపోయిన తర్వాత సాయంకాలం మాటలు చికెన్ బిర్యానీ చేసుకుని బాక్స్ నిండా పట్టుకుని వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చి కాసేపు వాళ్ళతో మీరు ప్రార్థన చేసిరండి. దెబ్బకు సచ్చూరుకుంటాడు అడేక. అలా చేయండి మీరు. ఒక మాట సామెతలో రాయబడి ఉంటుంది, చాటుగా ఇచ్చే బహుమానము అది కోపమును అణిచివేస్తుంది. చాటుగా ఇచ్చే బహుమానము. చాటుగా మీరు బహుమానాలు ఇవ్వాలి. మనల్ని ఎవరు ఇష్టపడతలేదో వాళ్ళని మీకు బాగా తెలుసు కదా, మీరు ఏం చేస్తారు? వాళ్ళని ఎక్కువ ప్రేమించండి, వాళ్ళని ఎక్కువ పిలవండి ఇంటికి, వాళ్ళకి ఎక్కువ భోజనాలు పెట్టండి. అవసరమైతే క్రిస్మస్కి వాళ్ళకి బట్టలు కొని అయ్యో ఇవ్వండమ్మా. ఇస్తే ఏం జరిగిద్ది? ఒకరోజంట, పేరు కూడా చెప్తాను మీకు, అని పేరు చెప్పకూడదు అనుకున్నాను కానీ చెప్తాను. మదనపల్లి రాజశేఖరయ్య గారు, నాకు తెలిసి 2 రాష్ట్రాల్లో అద్భుతంగా వాక్యం చెప్పే దైవజనుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే. వాక్యము ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలడు. ఆ రోజుల్లో రాజశేఖరయ్య గారు వాళ్ళ తమ్ముడు వేదనాయకులు గారు, వారిద్దరు ఒకే స్టేజ్ మీద వాక్యం చెప్తేనట 2 సింహాలు పోట్లాడుకునేటట్టు ఉండేయంట. అంత గొప్ప దైవజనులు, అభిషేకించబడిన దైవజనులు. వాళ్ళ పాదధూళి కూడా సరిపోం మనం, అంత గొప్ప దైవజనులు వాళ్ళు. ఒకరోజు ఇలాగే, ఎంత గొప్ప దైవజనుడు అయినా కొద్ది గొప్ప ఉంటాయి కదా కొన్ని బలహీనతలు. వాళ్ళ ముందు కూర్చున్న ఒకడు బాగా ఈ నేర్పిస్తూ ఉన్నాడంట, మాట విండంట, లోబడ్డంట, ఇబ్బందులు పెడుతూ ఉన్నాడట. ఇబ్బందులు పెడుతుంటే చర్చ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పాస్టర్తో కూర్చుని అంటూ ఉండేవాడట, అమ్మ ఆడేంటి ఆ డేవిడ్ గారు ఎంచోపు ఇలాగ ఇబ్బంది పెడతాడు, అలాగే ఇలాగంట, ఆయన చూస్తే నాకు చిరాకు వచ్చేస్తుంది బాబా అని అంటే, వాళ్ళ భార్య అనేదంట, ఓర్చుకోండి ఏం కాదు, మీరే ఎలాగంటే ఎలాగా, అలా మాట్లాడుకుంటుంటే ఒకరోజు ఈయన ప్రార్థన చేస్తున్నాడు, గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన వినట్లేదంట, ప్రార్థన చేయబుద్ధి అవుతలేదంట, ప్రార్థన కూడా దేవుడు వినట్లేదంట. వెంటనే దేవుడు ప్రత్యక్షమై అన్నాడంట, రాజశేఖర్ ఎందుకయ్యా నువ్వు ప్రార్థన చేస్తావు? మొట్టమొదట నువ్వు వెళ్ళి నీ చర్చిలో ఉన్న నువ్వు ఎవరికైతే వాక్యం చెప్తున్నావో పలానా డేవిడ్తో నువ్వు సమాధానం పడలేదు కదా, నీ ప్రార్థన నేను ఎందుకు వింటాను అని అన్నాడంట. ఆయన గుండెలు గుబులు అన్నాయంట. అరే ఈ విషయం ఈయనకి ఎలా తెలుసు అన్నట్టుగా ఇలా చూస్తున్నాడంట. చూస్తే మాట్లాడాడంట. అప్పుడు వెంటనే మొదటగా నువ్వు వెళ్ళి ఆయనతో సమాధానపడి వచ్చిన తర్వాతనే నువ్వు ప్రార్థన చేయి, నేను వింటాను. ఈ మాట బైబిల్లో ఉందా లేదా? మత్తయి సువార్తలో ఉంటుంది అన్నమాట. మొదటగా నీ సహోదరునితో నువ్వు సమాధానం పడి వచ్చిన తర్వాతనే ప్రార్థన చేయి. మనం ఎంత మొండోలం అంటే మనం ఎవరితో సమాధాన పడం, ఆయన కూడా మనం ప్రార్థన చేసేస్తాం. గొడవే ప్రార్థనే. మీకు తెలుసా, మీ ప్రార్థన ఎక్కడికి వెళ్దావు అక్కడే ఉంటుంది. నీ సమయం వేస్ట్, నీ ప్రార్థన వేస్ట్. అయితే ఈయన ఏం చేశాడు తెలుసా? ఈ మాట ప్రభు చెప్పగానే తెల్లవారుతుండగా 4 గంటలకు వెళ్ళిపోయి ఆయన ఇంటిని తలుపు కొడుతున్నాడంట. ఎవడ్రా బాబు ఈ టైం వచ్చాడా, అప్పుడు అనుకున్నాడో ఏమనుకున్నాడో కాసేపు తీయలేదంట, తర్వాత తీసాడట. తీసిన వెంటే ఈ గొప్ప దైవజనుడు వెళ్ళి, వయసులో చాలా పెద్ద ఆయన, అలాంటి వ్యక్తి వెళ్ళి మొట్టమొదటిగా ఆయన కాలు మీద ఇలా పడి దండం పెట్టాడట. నన్ను క్షమించయ్యా, నీ గురించి నేను చెడ్డగా మాట్లాడుకున్నాను. ఆ మాట అనగానే ఆ విశ్వాసి కళ్ళంటే టప అయ్యా మీరు నా కాలు మీద పడటం ఏంటి, మీ వయసు ఏంటి, నా వయసు ఏంటి, మీరు మా ఆత్మీయ తండ్రి అండి అని ఆయన ఆ పడిన అతన్ని పైకి లేపి, నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టానండి, మీరు నా గురించి ఒక్కసారి చెప్పుకున్నారు, 2 సార్లు చెప్పుకున్నారు నాకు తెలియదు, కానీ నేనైతే రోజు మీ గురించి చెప్పుకుంటూ ఉన్నాను, నన్ను ఇంకా క్షమించండి అని ఆయన బాధపడ్డాడంట. వాళ్ళిద్దరు అలా సఖ్యత కలిగి ఉన్న తర్వాత ఇద్దరు కూడా దేవుడు బహుగా దీవించాడట. ఎందుకు ఈ విషయాలు చెప్తుంది తెలుసా?
క్షమించే గుణం నీకు లేకపోతే మనం ఆశీర్వదించబడలే. ఎవ్వరు నీకు పగగా ఉండకూడదు. సంఘంలో అందరినీ మనం ప్రేమించాలి, అందరినీ ఒకేలాగా చూడాలి, తారతమ్యం లేకుండా. అలాంటి మనస్తత్వం కలిగి మన ముందుముగాక. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే, ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, ఎవరికి మనం లోబడమని ఉంది ఇక్కడ. ముష్కరులైన వారికి మనము యజమానులకి లోబడి ఉండాలి. తర్వాత మాట కూడా మనం చదువుదాం. ఇది యవ్వనస్తులకి, ఇప్పుడు నేను చెప్పబోయేది యవ్వనస్తులకి, కొత్తగా పెళ్ళయ్యి 10 సంవత్సరాల లోపు ఉన్న యవ్వనస్తులకి ఇది. మీకు కాదులేమ్మా, మా పాస్టర్ గారు నాదండి, నాకు ఆమె కాదు. 10 సంవత్సరాల లోపు ఉన్నారు, మాకు అప్పుడే 16 సంవత్సరాలు అయిపోయింది. రైట్, ఈ మాట మీరు చదవండి. అదే తీతు పత్రిక 2:3. ఇది యవ్వనస్తులకి మాత్రమే. చాలు. ఇక్కడ యవ్వన స్త్రీలనే స్పెసిఫిక్ అక్కడ రాయబడింది. యవ్వన స్త్రీలు ఎవరికి లోబడాలి? అక్కడ యవ్వన భర్తలను పెట్టుకోండి మీరు. యవ్వన స్త్రీలు యవ్వన భర్తలకు లోబడి ఉండాలి. మీరు లోబడుతున్నారమ్మా? యవ్వన స్త్రీలారా, మీ యవ్వన భర్తలకు లోబడుతున్నారా? ఇది ఎలా కూడా తెలిసే వెళ్తే, నేను చూస్తాను రోడ్డు మీద గమనిస్తున్నప్పుడు కొంతమందిని, ఆడు కొత్తగా పెళ్ళి అయిందంటే చూడండి, మీరు నమ్మరు, అసలు వీళ్ళిద్దరూ ఒకలా అన్నట్టు ఉంటుంది. మొదటి అనుభవం వాళ్ళది. అంటే ఇదిగో ఇది ఇలా జోలో పెట్టుకుంటాడో, ఇందులో చేయి పెట్టి ఆమె ఇలా పెట్టి ఇలా నడుస్తారు ఇద్దరును. అసలు చూసినోడికి అసహ్యం పుడుతుంది. అయినా కానీ వాళ్ళకి ఏముండదు, జంట పౌరాలు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్తారట. నా కర్మకాలి, ఇంకా ఈ విషయాలు చెప్పకూడదు, కానీ కొంతమంది ఉన్నారండి ఇప్పటికీ వెళ్ళడం. అయితే కాలక్రమేణా 1 నెల రోజులు అయిన తర్వాత తేనె ఎక్కువగా తాగితే ఏమవుద్దండి? తేనె ఎక్కువగా తాగితే ఏమవుతుంది? వికట పుడుతుందా లేదా? తేనె ఎలా తీసుకోవాలి తెలుసా? రోజుకి అంత తీసుకోవాలి. అవునా కదండి? జాషువా, రోజుకి ఎంత తీసుకోవాలి? ఇంత తీసుకుంటే అది మన ఆరోగ్యానికి మంచిది. ఆరోగ్యానికి మంచిది కాదని ఒకసారి ఒక 1/2 లీటర్ తాగేసామనుకో ఏమవుతుంది? అట్లనే ఇది ఉదాహరణ మీకు ఎందుకు చెప్పానంటే, యవ్వన స్త్రీలారా, మీ భర్తల విషయంలో మీరు కూడా రోజుకి అంతంత ప్రేమ పంచండి. అంతంత ప్రేమ పంచుకుంటారండి. ఈ ప్రేమ అప్పుడు ఏమవుతుంది? ఖర్చు అవ్వదు. 70 సంవత్సరాలు కూడా ఇది ఉంటుంది. మనం ఏం చేస్తామంటే, కొత్తలో పెళ్ళైనప్పుడు 70 సంవత్సరాల ప్రేమ 1 సంవత్సరంలోనే ఖర్చు పెట్టేస్తాం. దాని తర్వాత ఏం జరుగుతుంది? అది అయిపోయింది. నెక్స్ట్ ఏం వస్తుంది అందులోకి? ద్వేషము, పగ, ఈర్ష్య, అసూయ, ఇవన్నీ వస్తాయి. అలాగ ఉండకూడదు. యవ్వన స్త్రీలు, మీ భర్తలను మీరు గౌరవించండి, ప్రేమించండి, విధేయత చూపండి, వారికి లోబడండి, వారి మాట వినండి. అప్పుడు మీ ఆత్మీయ జీవితం ఎలాగుంటుందో తెలుసా? అకుల్లా ప్రిస్కిల వల్లే ఉంటుంది. మీకు తెలుసు కదా అకుల్లా ప్రిస్కిల గురించి, ఒకసారి చెప్తాను మళ్ళీ ఇక్కడ. అకుల్లా ప్రిస్కిల ఎలాగంటే తెలుసా? అకుల్లా గురించి చెప్పేటప్పుడు ప్రిస్కిల గురించి చెప్పకుండా ఉండలేవు, ఇద్దరం విడదీసి చెప్పకుండా ఉండలేవు, ఇద్దరం కలిపి చెప్పలేదని చెప్తే. అలాంటి దాంపత్య జీవితం మీరు చేయగలరు. రైట్. తర్వాత మాట కూడా మనం చూస్తే అపోస్తుల కార్యం 7:38. ఇది చివరిగా నేను ముగిస్తాను. ఈ ఒక్క మాట చదివేయండి చాలు. ఆ మాట దయచేసి ఎవరు వేరే వాళ్ళు చదవండి గట్టిగా. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ
అరణ్యము సంగమందు చాలు. ఈ ఒక్క మాట చెప్పేసి నేను ముగిస్తాను. వీళ్ళని లోకమని ఐగుప్తులో నుంచి విడిపించి నడిపించిన వాళ్ళు ఎవరు? ఐగుప్తులో నుంచి విడిపించి నడిపించింది ఎవరు? మోషే. సినాయి పర్వతం మీదకి ఎక్కింది ఎవరి గురించి ఎక్కాడు? వీళ్ళ గురించే కదా. అక్కడ 10 ఆజ్ఞలు తీసుకోవడానికి ఎక్కాడు కదా. ఈ 10 ఆజ్ఞలు తీసుకోవడానికి ఆయన 40 రాత్రింబగలు అక్కడ ఉన్నాడు, ఉపవాసం చేశాడు. ఎన్ని దినాలు ఉపవాసం చేశాడయ్యా? 40 దినములు రాత్రింబగలు. ఎవరి నిమిత్తము? సంఘము నిమిత్తం. వీళ్ళు ఏ విధము చేతనైనా వీళ్ళకి ఆజ్ఞలు ఇవ్వాలి అని ఆలోచనతో పాపం 40 దినాలు సినాయి పర్వతం మీద దేవునితో మాట్లాడి ఆజ్ఞల పలకలు సంపాదించుకుని దేవుడు తన స్వహస్తాలతో రాసిన ఆజ్ఞల పలకలు తీసుకొచ్చి కిందకి రాబోతూ ఉన్నాడు. ఈయన ఆలస్యం చేశాడు. ఈ కిందున్న వాళ్ళు ఏమన్నా తెలుసా? మమ్మల్ని తీసుకొచ్చిన మోషే ఏమాయనో మాకు తెలియదు అని మోషే మీద సనుక్కోవడం మొదలుపెట్టారు. అంత మాత్రమే కాదు, మోషే కళ్ళు ఏమాత్రము లోబడలేదంట. వాళ్ళ హృదయంలో విగ్రహారాధన పెట్టుకున్నారు. నేను అంటాను, మోషేకు లోబడని నీవు ఆ సంఘం, మన పితరుల సంఘం, లోబడిన వారు ఇద్దరు ఉన్నారు, మిగతా ఎవరు లోబడలేదు. చివరికి ఏం జరిగింది తెలుసా? 30 లక్షల మంది విడిపించి నడిపించబడిన ఈ 30 లక్షల మంది అరణ్యములో ఆకుల వలె రాలిపోయారు. కారణం ఏమిటి? ఒకటి దేవునికి లోబడకపోవటం, రెండోది దైవజనునికి లోబడకపోవటం. దైవజనునికి ఎప్పుడైతే లోబడలేదో వాళ్ళు అరణ్యంలోని ఆకుల వల్ల రాలిపోయి చనిపోయారు. కానీ లోబడిన ఇద్దరు మాత్రము, కాలేబు, యెహోషువ, వీళ్ళిద్దరు మాత్రమే పరలోకానికి వెళ్ళారు. చివరి మాట నేను ముగిస్తూ ఉన్నాను. ఈ ఆత్మీయ యాత్రలో ఆనాడు మోషే ఉన్నట్లుగా ఈనాడు దైవజనులుగా దేవుడు మీకు ఇచ్చాడు మమ్మల్ని. ఈ ఆత్మీయ యాత్రలో ముందు కొనసాగుతూ ఉన్నప్పుడు ఒకవేళ దైవజనుడిని చూసి సనుక్కుంటున్నావేమో, గొనుక్కుంటున్నావేమో, లేకపోతే తోలనాడుతున్నావేమో, లేదా చాటుగా మాటగా మాట్లాడుకుంటున్నావేమో, జాగ్రత్త, సంహార దూత వచ్చి నిన్ను సంహరిస్తుంది. నువ్వు పరమ కానానికి వెళ్ళకుండగా మధ్యలోనే ఆగిపోవాల్సి వస్తుందేమో. మిమ్మల్ని భయపెట్టడానికి మాటని చెప్పట్లేదు, కానీ మీరు యెహోషువ, కాలేబుల వలె నిండు మనసుతో, నిండు హృదయముతో ఇటు దేవుణ్ణి అటు దైవజనుణ్ణి మీరు గౌరవించి వారికి లోబడేవారుగా ఉండాలని ఈ కొద్ది మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరు కళ్ళు మూసుకుందాం. ఈ వాక్యం కొరకు